హలో అందరికీ, ఈరోజైతే ఒక మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏంటిదంటే మీ పిల్లలు అబౌవ్ 6 months ఉన్నవాళ్ళు బక్కగా ఉన్నారు, సరిగా తింటలేరు, సతాయిస్తురు అనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, మీకు యూస్ఫుల్గానే ఉంటుంది ఈ వీడియో. ఇదైతే హోమ్ మేడ్ సెర్లాక్స్ అండి. అంటే మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఉగ్గు తయారీ విధానము ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ముందుగా అయితే నేనైతే ఒక 1 kg రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్ బియ్యం తీసుకున్నాను 1 kg. ఇంకా కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మినపప్పు, గ్రీన్ పెసరపప్పు అయితే అన్నీ 100 grams అయితే తీసుకున్నాను. ఇవన్నీ అయితే మంచిగా ఒక 5 to 6 times అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్ అయితే వైట్ కలర్ రాకుండా అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా బట్ట పైన అయితే ఆరబెట్టుకోవాలి ఎండలో. కొంచెం తడి ఆరిపోయాక అవన్నీ గిన్నెలో వేసుకొని ఇంకా ఈవినింగ్ వరకు అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, నేను ఈవినింగ్ వరకు అయితే పెట్టుకున్నాను, 6 వరకు అయితే పెట్టుకున్నాను. మంచిగా అయితే ఆరిపోయినాయి, వాటర్ లేదు, ఏం లేదు, తడి లేదు, ఏం లేదు. ఇంకా వీటిని అయితే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఒక దొడ్డు కడాయిలో అయితే తీసుకొని మంచిగా అన్నీ సమానంగా వేడయ్యేటట్టు కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆగొద్దు ఎక్కడ కూడా. మంచిగా కలుపుతూ ఒక 10 minutes మంచిగా వేడి అవుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మంచిగా వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను 2 partitions అయితే తీసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. ఫస్ట్ ఒకటి అయిపోయినాక ఇంకోటి అయితే వేసుకొని అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఒక 1/2 teaspoon అయితే జీలకర్ర అయితే తీసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా పప్పులే వేసాం కదా, డైజెషన్ కోసము అరగదు కాబట్టి పిల్లలకి కొద్ది ఇప్పుడే మనం అలవాటు చేసాం కదా, డైజెషన్ కోసం అయితే జీలకర్ర వేసుకున్నాను. అది కూడా మంచిగా దాంట్లోనే వేగిపోతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. మీకు పప్పులు వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది వేగిపోయినాయి అని. ఇంకా అప్పుడైతే తీసేసుకోవాలి, ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవాలి. చల్లగా అయిపోవాలి, కంప్లీట్ కూల్ అయిపోవాలి. అస్సలు ఎక్కడ వేడి ఉండొద్దు. వేడి ఉంటే మనం మిక్సీ పడితే అయితే అది తడి లెక్క వచ్చేస్తుంది, మళ్ళీ మీకు 2 daysకే బూజు వచ్చేస్తుంది. ఇక్కడ వేడి లేకుండా మంచిగా చల్లగా చూసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఒక 15 బాదం అయితే తీసుకున్నాను. దాన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని మంచిగా కలిపి రెండింటిని అయితే చల్లార పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మనం చేయి తలిగిన అని వేడైతే తలగొద్దు, మనకి అంత చల్లగా అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి. మంచి ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. 6 to 8-9 months వరకు అయితే మంచి జల్లెడ పట్టుకోవాలి. చాలా ఫైన్ గోధుమ పిండి ఎంత ఉంటుందో అట్లాగైతే చేసుకోవాలి 6 to 8 to 9 months వరకు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు అలవాటు అవుతాయి కదా, మెత్తగా ఉండాలి వాళ్ళకి. ఇంకా ఇక్కడ మా బాబుకి అయితే ఇప్పుడు 10 months. ఇంకా నేను కొద్దిగా బరకగానే చేస్తున్నాను, కొద్దిగా జల్లెడ పట్టుకున్నాను. చూస్తున్నారుగా, ఇదైతే 6 months బేబీకి అయితే ఇట్లాగైతే పెట్టాలి, చాలా మెత్తగా. ఇంకా ఇది వచ్చిన దాన్ని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే పల్స్ మోడ్లో అయితే నేను మళ్ళీ ఇంకోసారి మిక్సీకి అయితే వేసాను. ఇంకా అది వేసాక చూడండి, ఇదైతే ఫస్ట్ పట్టుకుంది కదా మనం పౌడర్, ఇది నెక్స్ట్ పట్టుకున్నది ఇదైతే. ఇంక ఇదైతే లాస్ట్కి అయితే వచ్చేసిందని రవ్వ లెక్క అయితే వచ్చింది. మీరు దీని అయితే ఏం చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేను ఏం చేస్తాను మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, మీకు అది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా రెండింటిని అయితే కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అది కొద్దిగా మనం మిక్సీలో వేస్తాం కదా, వేడిగానే ఉంటుంది పౌడర్. మంచిగా కంప్లీట్గా అయితే చల్లారబెట్టుకోవాలి. అప్పుడే బాక్స్లో అయితే వేసి పెట్టొద్దు, లేకపోతే 2 daysకే మీకు ఖరాబ్ అయిపోతుంది, స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్రిపరేషన్కి వచ్చేసి అయితే మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకొని వాటర్ వేసుకొని, నేను సాల్ట్ అయితే వేస్తాను కొద్దిగా టేస్ట్ కోసం. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే. ప్రాసెసింగ్ మొత్తం సిమ్లోనే చేయాలి. మంచిగా కలుపుతూ ఉంటే ఇంకా బాయిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది 2 minutesకే. మంచిగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. కలుపుకుంటూ చూస్తున్నాగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ అయితే ఆపేసుకొని బౌల్లోకి అయితే తీసుకోవాలి.
ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మా బాబు అయితే నెయ్యి తినడు కాబట్టి నేనైతే యాడ్ చేయలేను. చూస్తున్నారుగా ఎంత మంచిగా వచ్చిందో. ఈజీగా అయితే తింటారు పిల్లలు, మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు, బలంగా హెల్తీగా అయితే ఉంటారు. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.